సార్ ఇప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి సంబంధించి జైత్వాని హ్మ్. నటి హ్మ్. ఆమె కాదంబరి జైత్వాని అని చెప్పేసి ముంబై నుంచి ఇక్కడ తీసుకొచ్చి టార్చర్ చేశారు అని చెప్పేసి ఈ మధ్య ఆరోపించారు. ఫస్ట్ టాపిక్ వైసీపీకి సంబంధించిన సార్ వైసీపీకి కుక్కల సంబంధించిన ఇప్పుడు అనుమానం విద్యాసాగర్ విద్యాసాగర్ వైసీపీకి సంబంధించి కాదు. ఆ, వీళ్ళు వీళ్ళు ఈ ఈ కూటమి అలా ప్రొజెక్ట్ చేస్తారు. ఆ అమ్మాయికి ఇంకో వ్యాపారవేత్తకి గొడవలు జరిగినాయి. జిందాల్ జిద్దాలకి గొడవలు జరిగినాయి. వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఈ అమ్మాయి ఏమి మామూలు మనిషి పిల్ల కాదు. ఈ అమ్మాయి మీద 10 కేసులు ఉన్నాయి. ఈ అమ్మాయి బ్లాక్ మెయిలర్, రికార్డ్స్ వీడియో తీసి బ్లాక్ మెయిలర్. సో వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది. ఆ జరిగిన దాని మీద అతను కేసు వేసుకున్నాడు. కేసు వేసి ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. అతను అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి బాంబే వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అది వీళ్ళు చేయించారు, వైసీపీ వాళ్ళు చేయించారు అరెస్ట్ చేయడానికి. వీళ్ళ పర్మిషన్ లేకుండా పోలీసు వాళ్ళు ఎలా చేస్తారు? ఇవన్నీ పిచ్చి మాటలు, వాళ్ళకి తెలియదు. పోలీసు వాళ్ళు అన్నిటికీ పై హైరార్కీ పర్మిషన్లు అవసరంలా. ఏదో బాగా నేషనల్ లెవెల్ స్టాల్ వర్క్, నేషనల్ లెవెల్ పెద్ద లీడర్స్, లేకపోతే స్టేట్ లెవెల్లో పెద్ద హైరార్కీలో ఉన్న వాళ్ళని ఏదైనా అరెస్ట్ చేయాలంటే ప్రభుత్వం యొక్క సహకారం, ముఖ్యమంత్రి సహకారం. కానీ ఇలా కేసుల్లో ఎవడి ఇది అవసరంలా. పోలీసు దే కెన్ టేక్ ది యాక్షన్, లేదా పోలీసు వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఏ సంబంధం లేదు. మామూలుగా కేసు వచ్చింది, వాళ్ళు తీసేది, అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, జైల్లో పెట్టారు. అమ్మాయి విత్డ్రా చేసుకుంది, కేసు విత్డ్రా చేసుకున్నాక వదిలేశారు. ఈయన అమ్మాయి బ్లాక్ మెయిలర్. అమ్మాయి ఆల్రెడీ 10 కేసులు ఉన్నాయి. ఇది కాదు, ఇది గతంలో 10 కేసులు ఉన్నాయి. ఇలాగే ఫోటోలు ఆడియోలు పట్టుకుంటూ బ్లాక్ మెయిల్ చేయటం, డబ్బులు వసూలు చేయటం అమ్మాయి చరిత్ర. సో వీళ్ళు దీన్ని రాజకీయంగా వాడుకుని ఈ కూటమి ప్రధానికి దగ్గొచ్చినా వైఎస్ఆర్సీపీ వల్ల, విరోచనం అయినా వైఎస్ఆర్సీపీ వల్ల, ఏమొచ్చినా ముందు వైఎస్ఆర్సీపీ వల్ల అంటే వాళ్ళకి ఒక ఊతపదలాగా అయిపోయింది. అంతేగాని దానికి అంటే వాళ్ళ తంతి గారెల బుట్లో పడ్డట్టు అధికారంలోకి వచ్చారమ్మా. ఒకళ్ళుగా నుంచుంటే ఇలా ప్రజలు ఇప్పటికే నమ్మట్లేదు. ఏదో జరిగింది సాక్ష్యాలు ఎవరి దగ్గర లేవు కనుక మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు ఏదో గోల్మాల్లో వచ్చారు తప్పితే వీళ్ళకి అసలు మాట్లాడతాం, ఏం మాట్లాడతాం, ఎందుకు మాట్లాడతాం, విచక్షణగానే ఒక విశ్లేషణ కానీ ఏదైనా అనేటప్పుడు ఒక మాట. మొన్నటిదాకా సాయిరెడ్డి మీద వేశారు, ఓటు రోల్ చేశారు. ఆఖరికి 70 లక్షలు అడిగేటప్పటికి 70 కోట్లు అడిగేటప్పటికి సో ఇది డబ్బు కోసం ఆడిన నాటకం అని తేలిపోయింది, మూతపడిపోయింది. తర్వాత అతను అక్కడ వైఫ్ ఆ వైఫ్ తేలిపోయింది. ఆ అమ్మాయి చరిత్ర తాగుడు, కూతురు కూడా ఏమన్నా పెళ్లి చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుని వాడిని వదిలేసి వచ్చేసింది. ఇక్కడ బ్లాక్ మెయిలింగ్ ఏం జరుగుతుంది అది బయటపడి అది కామ్ అయిపోయింది. వీళ్ళు ఎతుకుతున్నారు. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రధాన్ని వైసీపీకి మీద నెట్టేసి పబ్బం గడుపుకుందాం చూస్తున్నారు. అది ఎన్నాళ్ళు సాగుద్ది? కొన్నాళ్ళు సాగుద్ది. ఈయన పిచ్చి భాషలు. ఆ అమ్మాయి ఏంటి అసలు? అమ్మాయి చరిత్ర ఎవరికి తెలుసా? వీళ్ళు వాగుతున్నారు కూడా మాట్లాడతారు. అమ్మాయి చరిత్ర 10 కేసులు ఉన్నాయి అమ్మాయి మీద బ్లాక్ మెయిలర్గా ముంబైలో. అమ్మాయి ఇలాగే చాలా మందిని పెద్ద పెద్ద వాళ్ళని ట్రాప్ చేయటం, వాళ్ళతోటి సన్నిహితంగా ఉండటం, ఆ ఫోటోలు అవి పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయటం. మేము మీ వైఫ్కి చూపిస్తాం, లేకపోతే ఇలా వాళ్ళ ప్రెస్టేజ్ పరువు దెబ్బతి ఇలా అమ్మాయికి దాని మీద అతను సంజయ్ జిందాల్ రియాక్ట్ అయ్యాడు. యాక్షన్ తీసుకున్నాడు. జిందాల్కి కేసు పెడితే ఎవరో రికమెండేషన్ అవసరం లేదు. కేసును బట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు అంతే. సాక్ష్యాధారాలు ఉంటేనే తీసుకుంటారు యాక్షను. సాక్ష్యాధారాలను తీసుకున్నారు, రావులు పెట్టారు. తర్వాత అన్ని అయినాక ఒప్పుకుని సారీ చెప్పినాక వదిలేశారు. ఇప్పుడు అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది? ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? అది అప్పుడే మాట్లాడాలి కదా. మరి ఇప్పుడు ఎన్ని పొలిటికల్ పర్పస్ కోసం అన్ని రాజకీయం చేయడానికి చూస్తున్నారు తప్పితే అన్ని దౌర్భాగ్యమైన పరిపాలన ఉంది, దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది ఈవెన్ షర్మిల కూడా. అంటే జగన్ నీకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకి ఇదే పరిస్థితి వస్తే ఇలాగే సైలెంట్ గా ఉంటావా అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఆ అమ్మాయిని అమ్మాయికి అంటే అమ్మాయి అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కడుపున చెడబుట్టిన కూతురు ఆ అమ్మాయి. ఎందుకంటే అమ్మాయి మాట్లాడే తీరుగా ఎంతసేపు ఇప్పటికీ తన ఉనికిని కాపాడుకుంటానికి జగన్ తిడుతూ ఉంటుంది. తన ఉనికిని కాపాడటానికి జగన్ తిట్టదా? తనుగా జగన్ పేరు ఎత్తకుండా ఏదన్నా ఒక ప్రెస్ మీట్ మాట్లాడినా ఎవ్వరూ దానికి స్పందన లేదు, ఎవరు దాన్ని పట్టించుకోరు. ఏదో అవుతుందిలే అని అనుకుంటారు. అడ్రస్ లేని పార్టీ ఆంధ్రలో అడ్రస్ లేని పార్టీకి అయిపోయింది. అడ్రస్ లేని పార్టీకి ఈవిడ ఒక ప్రెసిడెంట్,
ఊరినే ఏదో కాకతాళీయంగా చెప్తే ఆ అమ్మాయి షీఈ్ అన్ఫిట్. అసలు ఈడ బిడ్డను కాదు ఆడ బిడ్డను అన్నావు, తెలంగాణకి వెళ్ళావు, తెలంగాణకి వెళ్ళి హంగామా చేసావు, అక్కడ చీ పొమ్మన్నారు, నువ్వేంటి ఇక్కడేంటి పొమ్మన్నారు, అక్కడ మూటబుల్లు సర్దుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఈడ బిడ్డనని మళ్ళీ మొదలెట్టావు కొత్త పాట. నీ ఒక నిలకడ లేని వ్యక్తివి, నీకేముంది నువ్వు జగన్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని నన్ను సోనియా గాంధీ తోటి కూర్చుని ఆయన కూడా ఉన్నాడు, ప్రణబ్ ముఖర్జీ గారు ఉండగా నువ్వు సోనియా గాంధీ ఎదుర్కొడుకు నన్ను చేయండి ప్రెసిడెంట్ని, నేను చూసుకుంటాను, అందరిని నేను పార్టీని చేసుకుంటాను అన్ను అంటే ఆవిడ నీ మీద కాన్ఫిడెన్స్ లేక మౌనం వహిస్తే నువ్వు తిరిగి వచ్చేసావు. ఇది ఎవరు చెప్పారు? ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన ఆత్మకథలో రాశారు. ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ ఆయన చాలా ఊరిని గాలి మాటలు మాట్లాడేవాడు కాదు, ఒక నిర్దోషమైన రాజకీయ నాయకుడు ఆయన తన బుక్లో రాశాడు ఈ విషయం. ఆవిడ ఉండగా నేనున్నాను, నా ప్రత్యక్షంలో జరిగింది వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్. సో నువ్వు అలాంటి దానివి, అవకాశం వస్తే ఎవరినైనా, అందుకనే కడుపును రాజశేఖర రెడ్డి గారు కడుపును చెడబుట్టిద్దాని అని ఎందుకు అంటున్నానంటే ఆయన ఏనాడు ఇలాంటి దుర్మార్గాలు రాజశేఖర రెడ్డి గారి దగ్గర లేవు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర బాంబులు రాజశేఖర రెడ్డి అనేవారు, మీసాలు రాజశేఖర రెడ్డి అనేవారు, ఫ్యాక్షన్ రాజశేఖర రెడ్డి అవన్నీ ఉండేవి, మాటలు ఉండేవి. కానీ ఆయన ఎప్పుడు కుటుంబంలో ఇలా వెన్నుపోటు ద్రోహాలు ఆయనకు తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయి చంద్రబాబు పక్కన చేరేటప్పటికి ఆ వెన్నుపోటు భావజాలం ఆవిడకి వచ్చినట్టుంది. సో షీఈ్ అన్ఫిట్ టు బి ఎ పొలిటీషియన్, షీఈ్ అన్ఫిట్ టు బి ఎ డాటర్ ఆఫ్ రాజశేఖర రెడ్డి, షీఈ్ అన్ఫిట్ టు ఫర్ ఎనీథింగ్, షీఈ్ నథింగ్. ఏదో వాగుతూ ఉంటుంది, వాగేవాడికి ఏముంది, మైకులు పెడతారు, వాగుతూ ఉంటుంది అంతే. ఓకే సార్, మీరేమో అంటే ఆమె రాజకీయాల కోసమే అప్పుడు అంటే జైల్లో ఉన్నప్పుడు ప్రయత్నించింది అన్నారు, కానీ ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత అంటే జగన్ జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రాజకీయాల్లో కనిపించలేదు కదా సార్? అంతేగా ఒప్పుకోలేదు కదా. ఆ రోజు సోనియా ఒప్పుకుంటే ఆమెకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు గొడవ జరగడం వల్ల ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిందా? ఇంట్రెస్ట్ ఎన్ని పిచ్చివాగుళ్ళు ఎందుకులేమ్మా. జగన్ పేరు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ముగ్గుడు అనిల్ వెళ్ళి 6 ఫైళ్ళు క్లియర్ చేయమని అడిగాడు. 6 ఫైళ్ళు అయితే అది కుదరదు, అది రిజెక్టెడ్ ఫైల్స్, నేను దాన్ని కొత్తగా చెయ్యను, నేను ముఖ్యమంత్రి అయ్యింది ఇందుకు కాదు, నేను ప్రజలకు ఏదో మా నాన్నగారు లాగా మంచి పేరు తెచ్చుకుని ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా కార్యక్రమాలు చేయాలి, ఇలాగూ తోసేయబడిన ఫైల్స్ని మళ్ళీ తీసుకొచ్చి చేయడం కాదు అన్నాడు. దాంతో ఈ కోపం వచ్చి ఆవిడకి చెప్పారు జగన్ అమ్మకి, అమ్మ కూడా బాధపడింది. దేనికైనా అమ్మ నేను ఇది చెయ్యను, నా దగ్గరికి ఇలాంటివి తీసుకురావద్దు అని చెప్పేశాడు. దాంతో కక్ష కట్టావు నువ్వు నీ మూడు, దాంతో కక్ష. ఇవన్నీ ప్రజలకి లోతుగా తెలియకపోవచ్చు, మనంటలకు తెలుసు ఎందుకు నువ్వు నీకు దూల ఏంటి ఎందుకని. నువ్వు అసలు నువ్వు షర్మిలా రెడ్డి ఎలా అవుతావు? మన ఆనవాయితీ ప్రకారం నువ్వు షర్మిలా శాస్త్రి అవ్వాలి. అనిల్ శాస్త్రి కదా నీ ముగ్గుడు, అనిల్ శాస్త్రి షర్మిలా శాస్త్రి అవ్వాలి. రెడ్డి ఎలా అవుతావు నువ్వు? అసలు పెళ్ళైనాక మనకి భర్త ఇంటి పేరు భర్త ఇదే కదా మనకు వస్తుంది, మరి నువ్వు అలాగే కదా వెళ్ళాలి. ఇక్కడ అవసరానికి రాజశేఖర రెడ్డి పేరు వాడుకుంటావు, అక్కడికి వెళ్తే క్రిస్టియన్ సర్కిల్కి వెళ్తే అనిల్ శాస్త్రి, షర్మిలా శాస్త్రి అంటావు. ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ రంగులు మార్చే బాబుతో నువ్వు. ఈ అమ్మాయి ఏవి వేస్ట్ మెటీరియల్ ఆఫ్ పొలిటిక్స్. అండ్ ఇప్పుడు ఈ రోజు ఒక సెన్సేషన్ సార్ ఏంటంటే ఆదిమూలం అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే, సత్తెనపల్లి ఎమ్మెల్యే, ఆయనని ఈ రోజు సస్పెండ్ చేసింది. ఎందుకు అంటే ఆరోపణ అంటే తన పైన లైంగికంగా పొలిటికల్ గా సస్పెండ్ చేయాల్సింది మంచి పని. అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఏ పార్టీ అయినప్పుడు కాకుండా అన్ని పార్టీల్లోనూ అలాంటి దౌర్భాగ్యాలు వస్తున్నాయి కనుక ఏ పార్టీని కూడా మనం అలాంటి విషయంలో క్షమించకూడదు. అది చేయటం కరెక్టే, కానీ దీన్ని కూడా రాజకీయంగా వాడుకోకుండా ఉంటే బాగుంటుంది. ఆరోపణ రాగానే తీసేసాం కనుక ఆరోపణ ఉన్న వాళ్ళందరూ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ రిజైన్ చేయండి ఆధారాలు. ఇక్కడ ఆరోపణతో కూడా ఆధారాలు చూపించింది అమ్మాయి. ఆ అమ్మాయి ఆధారాలు చూపకపోతే ఇక్కడ జరిగేది కాదు. ఆధారాలు చూపించబట్టి ఇప్పుడు ఆధారాలు చూపించి మిగతా వాళ్ళు కూడా, కానీ అది అడగడు. రేపు చంద్రబాబు చూడు 2-3 రోజుల తర్వాత మేము నీతి కోసం చేసే పార్టీ మేము, అందుకనే ఆరోపణ రాగానే సస్పెండ్ చేశాం, మీరు ఆరోపణ వచ్చినా మీరు ఇంకా ఈ చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళని సమర్థించుకుని వస్తా అంటాడు. ఆరోపణ వేరు, దందారోపణ వేరు, ఆధారాలతో ఆరోపణ వేరు. ఈ అమ్మాయి ఆధారాలతో ఆరోపణ చేసింది కనుక నువ్వు సస్పెండ్ చేయక తప్పని పరిస్థితి, లేకపోతే డబాయించుకుంటానికి వీలు చేసావు.
అలాగే ఎక్కడైనా ఆధారాలు ఉంటే సస్పెండ్ చేస్తారు ఆటోమేటిక్గా. వాడు దువాడ అతన్ని చేయలే, వాళ్ళ పార్టీ నుంచి ఏం చేయలే. కొన్ని వాళ్ళ గొడవలు పర్సనల్ గొడవలే అయినా కానీ పబ్లిక్ లాస్ అయిపోయింది. పెళ్ళాం ఇంకో అమ్మాయితోటి ఎఫ్ఐఆర్, ఈ భార్య ఏమో గొడవలు చేయటం. సో అందుకని ముందు అది ఏదో సమస్య పోయి కోర్టు ద్వారా సమస్య తీర్చాలనుకున్నారు. కోర్టు ద్వారా తేలేదాకా మీరు కొంచెం దూరంగా ఉండని పెట్టారు. అట్లా ఏ పార్టీ చేస్తారు. ఈ చంద్రబాబు దీన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ వాడుకోకుండా భవ్యంగా పద్ధతిగా ఉంటే అన్ని చేస్తాడు అతను. అంతే, అతని క్షుద్ర రాజకీయం, కుళ్ళు రాజకీయం, అంత కుతంత్ర రాజకీయం చంద్రబాబు అలాగే చేస్తూ ఉంటాడు.